నిరంతరమైనటువంటి దయకు సముద్రం లాంటి వాడివి. నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. అది తెంచు. తెంచేంత వరకు నీవు నేను అనే ద్వైతం ఉంటుంది. తెంచావనుకో ఏకం సత్, ఉన్నదొక్కటే పరమాత్మ లక్షణం. అది అయిపోతాం. ఆ ఒక్క తెర మాత్రం తీసేయవయ్యా మహానుభావ. నువ్వు తీసేస్తావు. తీసేయగలిగిన సామర్థ్యం ఉంది, తీసేయాలనే భావన ఉంది. ఎందుకనంటే నిత్య అనుకంప నిధివి నీవు. నిరంతరమైనటువంటి అనుకంప, దయ. కంపనం అంటే అటు కదలాడుతూ ఉండడం. ఒకడు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు వణికిపోతూ ఉంటాడు. వణికిపోతూ ఉంటే అవతలవాడు కూడా అదే విధమైనటువంటి భావానికి తనకి ప్రమాదం లేకపోయినా దానిపైతే సానుభూతి అని పేరు. సానుభూతి అంటే సమానమైన అనుభూతి. ప్రమాదంలో ఉన్నటువంటి వాడు ఎటువంటి అనుభూతి పొందుతున్నాడో ప్రమాదం లేనివాడు కూడా అటువంటి అనుభూతి పొందడం సానుభూతి పేరు. అనుకంప కూడా అటువంటిదే. అనుకంప అంటే దయ.